హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మను టాక్స్. ఈరోజైతే నేను శారీ కట్టుకోబోతున్నాను. ఎందుకంటే మా ఇంట్లో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కదా, పూజ ఉందన్నమాట. అందుకనేసి శారీ కట్టేసుకున్నాను. ఈరోజు ఇంకా నేను మా మమ్మీ కలిసి అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నాం అనమాట. లాస్ట్ వీడియోలో నేను చూపించాను కదా, దేవుడి దగ్గర పెట్టిన రూపాయి కాయిన్లు కానీ 2 రూపాయి కాయిన్లు కానీ వాటితో ఒక దండ అయితే చేశాను. ఆ దండని ఇప్పుడు అమ్మవారికి వేస్తున్నాను. చాలా బాగుంది కదా. తర్వాత ఇంక నేను మా చెల్లి అయితే కాళ్ళకి పసుపు పూసుకొని బొట్టు అయితే పెట్టేసుకున్నాము. ఒకరికొకరు ఫస్ట్ నేను పూసాను, తర్వాత మా చెల్లి కాళ్ళకి పసుపు బొట్టు పెట్టేసింది. ఆ తర్వాత ఇంక నేను రెడీ అయ్యేసి వెళ్ళి పూజలో అయితే కూర్చొనేసాను. ఫస్ట్ గణపతి పూజ స్టార్ట్ అయిందనమాట. మమ్మీ డాడీ ఆల్రెడీ వెళ్ళి కూర్చొనేసారు, పూజ కూడా వచ్చేసారు. తర్వాత నేను మా చెల్లి అయితే కూర్చున్నాను. మా తమ్ముడు రోడ్లు తిరుగుతూ ఉంటాడు, ఒక్కడు ఉన్నాడు అనమాట. తెలిసిందే కదా, ఇంట్లో తమ్ముడు అన్న ఉంటే మమ్మీ తిట్టేంత వరకు పూజ దగ్గరికి రాదనమాట. ఆ తర్వాత కుంకుమ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత భోజనాలు అనమాట. కుంకుమ పూజ అయిపోయింది, ఇంకా భోజనాలు. మా పూజకు వచ్చిన వాళ్ళందరికీ ఇలా భోజనాలు అయితే పెట్టాము. ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారనమాట, ఒకరి తర్వాత ఒకరు. అమ్మ ఇంకెళ్ళి వాళ్ళకి వాయనం ఇస్తారు కదా, ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అనేసి అలా ఇంకా వెళ్ళింది మమ్మీ. నేనైతే వాటర్ పెట్టాను. నాకైతే చాలా ఆకలేసింది. ఇంకా నేను మా చెల్లి ఫుడ్ పెట్టుకొని బెడ్రూమ్లోకి వచ్చి తింటూ ఉన్నాము. మీరు మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.